అందరికీ నమస్కారం అండి. నా పేరు అరవింద్, నా భార్య పేరు అక్షర. నా భార్య ఎవరు అనుకుంటున్నారు? ఒక కలెక్టర్. సూర్యవంశ సినిమాల్లో మీనల్లా ఎంతో కష్టపడి కలెక్టర్ అయింది. నన్ను ఒక వెంకటేష్ని చేసింది. ఇక నుండి నా జీవితంలో ప్రతిరోజు పండుగే. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే విన్నట్టుందే ముందే ఏదో ప్రాణం. ఏవండి, కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు కలెక్టర్ అయి ఉండి కూడా నాకు కాఫీ ఇస్తున్నావు అంటే నేను ఎంత కలెక్టరే అయినా మీకు భార్యని. ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఎవరు? నేనే. ఎందుకంటే నువ్వు నాకు భార్యగా వచ్చావు కదా. మీరు మరీను. ఆకాశంలో ఉంటుంది తార, నా గుండెలో ఉంటది అక్షర. అచ్చం తెలుగంధం మరి నా కోసం ఏమైనా చెప్పవచ్చు కదా? పెళ్లిలో పెడతారు విందు, నాకు మాత్రం ఇష్టం అరవిందు. She's Miss Mysterious కానీ భారీగా హలో, ఏంటి? అవునా? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ రాత్రికి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను. ఏమైంది అక్షర? మనం ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలండి. గెటప్ చేంజ్ చేసి వెళ్ళాలి. అయ్యో వద్దు అక్షర. మీరండి అక్షర. మీరండి. ఏంటే నాకు దొంగ గెటప్ వేసావు? దొంగని పట్టుకోవడానికి దొంగ గెటప్ ఎందుకే? ఎందుకో పదండి చెప్తాను. అదిగో దొంగ వస్తున్నాడు. అమ్మా లక్ష్మీదేవి, నా పంట పండిందమ్మా, నా పంట పండింది. దొరికావురా. మీరు ఏరియా దొంగలరా? మీ దొంగలాడిగా చూపెట్టండి. ఏం చూపియాలరా? ఏం చూపియాలా? హలో పోలీస్ స్టేషన్, తొందరగా రండి, అరెస్ట్ చేయండి. వచ్చేస్తున్నాను మేడం. నీకు స్పెషలా? రేయ్, నేను ఆ దొంగకు ముగుండ్రా. నువ్వు దొంగలకే ముగుడు వేంట్రా? రేయ్, ఈ దొంగ గట్ట వేసుకున్న దానికి ముగుండ్రా. అవును, ఆయన మా ఆయన. వామ్మో, కాసేపు ఇక్కడ ఉంటే వీధులు ఉన్న వాళ్ళందరూ కొట్టేలాగా ఉన్నారు. పద, అర్జెంటుగా ఈ గెటప్ నుంచి బయటికి రావాలి. అయ్యో బాబోయ్, కలెక్టర్ కి మొగుడైతే హాయిగా ఉండొచ్చు అనుకుంటే హారర్ సినిమాని 3Dలో చూపిస్తున్నట్టు అయింది. బెజవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఒక బంగ్లాలో భూతాలు దయ్యాలు ఉన్నాయి భయపెట్టేసి బంగ్లాలో ఉన్న కుటుంబాన్ని ఖాళీ చేయించిన రౌడీస్. ఏంటండి, ఏదో దయ్యాలంటున్నారు? ఏం లేదే, ఒక బంగ్లాలో దయ్యాలు ఉన్నాయని ఒక ఫ్యామిలీని బంగ్లా నుండి తరిమేశారంట. ఏమండి, వాళ్ళు అబద్ధపు దయ్యాలతో భయపెట్టారు. మనం నిజమైన దయ్యాలతోటి వాళ్ళని భయపెట్టి ఖాళీ చేద్దాం. గెటప్ చేంజ్. అయ్యో ఓసే మళ్ళీ గెటప్ ఏంటి? అసలు ఈ గెటప్ ఏంటి? దయ్యం గెటప్ అండి. ఓ భీమ్ ఇప్పుడున్నారు. చెప్పింది గుర్తుంది కదా, నేను వెళ్తాను. అరే నువ్వా? నేను దయ్యాన్ని బంధించే మాంత్రికులానుడురా. మీ ఇంటిలో దయ్యం ఉందిరా. నేను మీకు చెప్పే మాట నాకు చెప్తున్నావా? చూపిస్తాను, చూడండి. రా రా. కాదే కాదురా, మిమ్మల్ని కూడా తిరిగిస్తా. ఒరేయ్, ఈరోజు నువ్వు రావడం లేట్ అయితే నా పేరు ముందు లేట్ అని పడేదిరా. అంటే నా పని కూడా మా ఆవిడే చూసుకుంటుంది. ఆపండి.
ముందు నీ క్యారెక్టర్ నుండి బయటికి రావే. అమ్మా అబ్బా, కలెక్టర్ మొగుడు అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అనుకున్నా. నేను మళ్ళీ ఇంటికి వస్తానే అనుకోలేదు. హాయిగా టీవీ చూస్తాను. బ్రేకింగ్ న్యూస్. సిటీలో దారుణంగా పెరుగుతున్న చైన్ స్నాచర్లు. ముసలి వాళ్ళే ఈ దొంగల టార్గెట్. బస్ స్టాపుల్లో ముసలి వాళ్ళ మెడలోని బంగారం దొంగిలిస్తున్న చైన్ స్నాచర్లు. జాగ్రత్త. ఏమండి? ఆగవే, చివరిసారికి నా ఇష్టమైన ఉప్మా తినేసి వస్తాను. అయ్యో మనకు టైం లేదు, టైం లేదు. రండి, రండి, అక్షర, రండి, 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 అక్షర. రండి, రండి. వస్తే ఏంటి? రండి చెప్తాను. అసలు ఈ ముసలి గెటప్ ఎందుకు వేయించినావు అక్షర? చెప్పు. ఈ బస్ స్టాప్ లోని దొంగలు చైన్ స్నాచింగ్ చేస్తున్నారండి, వాళ్ళు పట్టుకోవాలి. ఓ, నా చావు బస్ స్టాండ్ లో ప్లాన్ చేసిన అక్షర. అందుకు దొంగ వస్తున్నాడు, వనకండి. అయినా నేను పెళ్లి చేసినప్పటి నుండి వండుతూనే ఉన్నా కదనే. ఆహా, బామ్మ వెళ్ళ బంగారం కొట్ట ఉంది. కొట్టేస్తా, ఇల్లు కట్టేస్తా. మామ బెజవాడ బస్ ఎప్పుడు వస్తుంది? ఒరే ఇది బెజవాడేరా. తెలుసులే గాని ఎక్కడికి వెళ్తావురా? దొంగతనం చేయిస్తావరా? దొంగతనం. హలో, ఎక్కడున్నారు? తొందరగా రండి, దొంగ దొరికాడు. ఏంటండి ఇలా కింద పడ్డారు? నువ్వే పడేసి మళ్ళీ పడ్డానంటావేంటే? ఇంకొచ్చేపు ఇదే ముసలి గెటప్ లో ఉంటే ఇందాక షష్టి పూర్తి చేసేలా ఉంది. పదే గెటప్ మారుద్దాం. వామ్మో, వాయు, నా వల్ల కాదు. నువ్వు చేసే పనుల వల్ల నేను ఎప్పుడు పోతానో నాకే తెలియడం లేదే. అలా అయితే నేను ఇంక కలెక్టర్ ఉద్యోగం మానేస్తాను. ముందు ఆ పని చేయవా ప్లీజ్? సరే. శత్రువులను చీల్చి చెండాడడానికి, అన్యాయాలను అరికట్టడానికి, దోపిడీదారుల దుమ్ము దులపడానికి, దౌర్జన్యాలను ధ్వంసం చేయడానికి, జనాలను ఆదుకోవడానికి వస్తుంది జగదాత్రి. జగదాత్రి, బయటికి రావే. ఏంటే మా వాళ్ళని అరెస్ట్ చేసావంట? అరే, మీ ఇప్పటి వరకు ఏమేం చేశారో అన్ని వదిలేయండి. వదలకపోతే మీ ప్రాణాలు వదలాల్సి వస్తుంది. ఏంటే? బాబోయ్, ఇది కలెక్టర్గా ఉంటేనే పోలీస్ చేసే పనులు చేసేది. ఇప్పుడు పోలీస్ అయిందంటే ఇంక నేను అయిపోయానమ్మా. వామ్మో. జడ్జెస్ ఎలా ఉన్నాయి వీళ్ళు గెటప్? చాలా బాగున్నాయి. హస్బెండ్ పాపం అన్ని దశావతారాలు ఆమె చేశారు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయ్యింది. గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది స్టేజ్. Short and sweet. It was very nice. Thanks for coming and entertaining us. Thank you. బాగుందండి. అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్ బ్యాక్ వెళ్ళగానే సీరియల్ క్యారెక్టర్స్ రావడం అదంతా అది బాగా రాశారు. చాలా బాగుంది. ఆల్ పర్ఫార్మెన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది రాధమ్మ కూతురు ఫేర్వెల్ అయినప్పటికీ జగదాత్రిగా జలకిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ దీప్తి. థ్యాంక్ యూ సో మచ్. రాధమ్మ కూతురు ఇది ఒక డైలీ సీరియలే కాదండి, ఎంతో మంది మిడిల్ క్లాస్ అలాగే ఎంతో మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా నిలబడిన సీరియల్. అలాంటి ఈ సీరియల్ కి ఈ రోజున ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నాం. లెట్స్ వెల్కమ్ హోల్ టీమ్. కంగ్రాచులేషన్స్ రాధమ్మ కూతురు. 1450 ప్లస్ ఎపిసోడ్స్ అంట. ప్లస్ ఎపిసోడ్స్ ఏంటి అంటే మీరు ఏమైనా రాధమ్మ కూతురు 2 ప్లాన్ చేస్తున్నారా? ఏదేదో క్లూలా ఉందే మాకు. అంటే అదంతా వాళ్ళ మీద డిపెండ్ అన్నమాట, మన జీ వాళ్ళు. మీరు రెడీగా ఉన్నారు కదా? వాళ్ళు రెడీ అయితే నేను రెడీ. ఓకే, అందరూ కలిసి కేక్ కటింగ్ చేసి హ్యాపీగా నవ్వుతూ అందే అందే చేతులే ఆకాశానికే